ఉంటుందంటే తన అతిక్రమంలో దాచిపెట్టేవాడు వద్దు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఏంటి ఒప్పుకొని విడిచిపెట్టాలి అంటే ఒప్పుకోవడం యేసే ముందు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెడతావు? ఒప్పుకున్న తర్వాత నువ్వు విడిచిపెట్టి ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే ఆయన రక్తం నేను ఏం చేస్తుంది? శుద్ధీకరించినప్పుడు నువ్వు ఇంకా ఎప్పుడైతే యేసే రక్తంతో మనం కడగబడతామో మీకు ఒక అనుభవం కలుగుతుంది. ఏంటంటే అసలు పాపమే చేయలేదు అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మీకు ఎప్పుడు అలా అనిపించిందా? అంటే పాపాలు ఒప్పుకున్నప్పుడు మీరు గమనించండి, పాపాలు ఒప్పుకున్న ఏమనిపిస్తుంది? అసలు నీకు పాపమే కాదనిపిస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా దేవుడు మన ఆత్మ మీద నుంచి తుడిచివేస్తున్నారు. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం.